గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్ 15, 20 ఏప్రిల్ 15, 20వ తారీఖు కల్లా మనకైతే వాషింగ్ మిషను, రెఫ్రిజరేటరు, ఏసీ ఇలా అంటే హీట్తో సంబంధించినవి అంటే బ్రేజింగ్లు కానీ గ్యాస్ ఛార్జింగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా సమ్మర్లో మనకైతే ఏప్రిల్ 15 లేదా 20 ఆ టైంలో మనకి అన్నీ కూడా ఈ ట్రైనింగ్స్ అనేవి అన్ని బ్రాంచుల్లో ఆపడం జరుగుతుందండి. ఎందుకంటే సమ్మర్లో ఏంటంటే మనం ఈ ఏసీ కానీ రెఫ్రిజరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ కూడా మనం ఆ, ఈ ఫ్యాన్లు వేసుకుని చేయలేము. ఎందుకంటే ఈ బ్రేజింగ్లు ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్లో అయితే బ్రేజింగ్లు అవి ఉండవు, కానీ రెఫ్రిజరేటర్ ఏసీ అనేవి మన బ్రేజింగ్లు ఇలాంటివన్నీ అంటే గ్యాస్ ఛార్జింగ్లు ఇవన్నీ చేస్తాం కదండి. ఈ గ్యాస్ ఛార్జింగ్లు బ్రేజింగ్లు చేసేటప్పుడు మనకి హీట్ ప్రొడ్యూస్ అవుద్ది. దాంతోపాటు ఏంటంటే గ్యాస్ గ్యాస్ ఛార్జింగ్ చేసి మళ్ళీ ప్రతి ఒక్క స్టూడెంట్ మళ్ళీ ఆ గ్యాస్ని బయటకు అయితే వదిలేయడం జరుగుతుంది. ప్లస్ వీటన్నిటికీ కూడా మనం ఈ ఫ్యాన్ని వాడలేం. అందుకని ఫ్యాన్ వేసుకోవడం కుదరదు. అందరికీ కూడా బాగా స్వెట్టింగ్ ప్లస్ సమ్మర్ అవడం వల్ల స్వెట్టింగ్ అనేది రావడం, చిరాకుతో కూడిన ప్రాక్టికల్స్ అంటే స్టూడెంట్ అనేవాళ్ళు సరిగ్గా నేర్చుకోలేరు, కాన్సన్ట్రేషన్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరని వీళ్ళైతే కనుక ఏప్రిల్ 15 లేదా 20 ఆ టైము అంటే ఆ బ్యాచ్ కంప్లీట్ లాస్ట్ బ్యాచ్ కంప్లీట్ టైం చూసుకుని అన్ని బ్రాంచ్ల్లో కూడా మనకి ఇవైతే ఆపేయడం జరుగుతుందండి. మనకి ఆపేయడం జరిగినప్పుడు మనం ఇక ఆ టైంలో ఏంటంటే మనకి పీసీబీ ట్రైనింగ్స్ లేదా ప్యూరిఫైర్ చిమ్నీ ఓవెను మాడ్యూల్స్ ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం మనకైతే కనుక అలాంటి కోర్సులు అయితే జరగడం జరుగుతుంది అనమాట. అవి జరుగుతాయి అనమాట, ఆ కోర్సులు అనేవి జరుగుతాయి. కాబట్టి మనకైతే ఇప్పుడు ఏప్రిల్ వరకు అయితే మామూలుగా ఇంచుమించుగా మార్చి వరకు అయితే ఫుల్ఫిల్ అనేది అయిపోయినాయండి. మనకి అన్ని బ్రాంచ్ల్లో కూడా అప్లికేషన్స్ ఫిల్ అయిపోయినాయి. అందుకని మనకి ఈ ఈ మంత్ ఈ జనవరి మనకి ఈరోజు అప్పుడే 28th డేట్ కాబట్టి మనకైతే వీళ్ళు ఫిబ్రవరి 10వ తారీఖు ఫిబ్రవరి 10 వరకు అయితే డేట్ అనేది ఇచ్చారండి. అప్లికేషన్స్ ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏప్రిల్ నెల లోపు రాకపోతే మధ్యలో అయితే 2 months మనకైతే ఈ వాషింగ్ మిషన్, రెఫ్రిజరేటర్, ఏసీలు ఉండవు అనమాట. ఆ 2 months దాటిన తర్వాతే మిగతా అప్పుడు స్టార్ట్ అవడం జరుగుద్ది. అంటే ఇప్పుడు లాస్ట్లో పెట్టిన అప్లికేషన్స్ ఉంటాయి కదండి, ఆ అప్లికేషన్స్ వాళ్ళకి జూన్ అంటే మనకి ఏప్రిల్ 20 నుంచి మే 20, జూన్ 20 అది అప్పుడు అంటే 2 months గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ తొందరగా పెట్టిన వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఉంటే ఈ ఏప్రిల్ లోపే ఇవ్వడం జరుగుద్ది. అవి మీరు గుర్తుపెట్టుకుని అప్లికేషన్స్ ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఉన్నా మీరు ఇప్పుడే ఫిబ్రవరి 10తో లాస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఇక అప్లికేషన్స్ అయితే తీసుకోరు అనమాట. ప్రతి సంవత్సరం వాషింగ్ మిషన్, రెఫ్రిజరేటర్, ఏసీకి అయితే తీసుకోరు. ఇవి మీరు గమనించుకోవాలండి అందరూ స్టూడెంట్స్. మీకేంటంటే ఫిబ్రవరి 10 లాస్ట్ డేట్ అనమాట. ఇక ఫిబ్రవరి 10 తర్వాత ఎలాంటి అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట. మీరు అందరూ కూడా గమనించి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈలోపే చేసుకోండి. ఆ జూన్ చేసుకుంటేనే అవి మనకి జూన్ నెలలో ఫస్ట్ బ్యాచ్లో సెకండ్ బ్యాచ్లో మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నా కానీ ఏప్రిల్ 20 తర్వాత ఎన్రోల్మెంట్ ఉండవన్నమాట. మళ్ళీ జూన్ నెలలో ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం అయితే ప్రతి ఇయర్ ఇంతేనండి. ప్రతి ఇయర్ ఎందుకంటే సమ్మర్లో ఆ హీట్కి వర్క్ చేయలేరు కాబట్టి ఆ గ్యాస్ ఛార్జింగ్లు ఇవన్నీ కూడా అందులో సమ్మర్లో ఏంటంటే అందరూ కూడా వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి అందరికీ ఇలా ఈ గ్యాస్ ఛార్జింగ్లకి సంబంధించిన క్లాసులు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం 2 months అయితే ఆపేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్యాకల్టీలు కూడా కొన్ని అంటే 3 బ్రాంచెస్కి ఒక 3 బ్రాంచ్లకి 15 days అయితే హాలిడేస్ ఇస్తారు ఫ్యాకల్టీలకి. దానివల్ల కూడా వాళ్ళు ఆ విధంగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది అందరూ గమనించుకుని మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి 10వ తారీఖు లోపు చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే వాళ్ళకి ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే మళ్ళీ జూన్ వరకు కూడా ఉండవు అనమాట. మళ్ళీ జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి మళ్ళీ టైము అంటే ఈ ఏప్రిల్లో మార్చిలో చేసుకున్న వాళ్ళకి ఒకవేళ ఏప్రిల్లో రాలేదనుకోండి ఆ జూన్లో ఆ టైంలో వస్తాయి. వీటిని అన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని
రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ బ్రాంచ్ విజిటింగ్ అడుగుతున్నారని మామూలుగా వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి అంటే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు బ్రాంచ్ విజిటింగ్ చేయడానికి ఓన్లీ ఉదయం 10 లోపు అంటే మార్నింగ్ 9 to 10 అవకాశం ఇచ్చారు. ఓన్లీ బ్రాంచ్ విజిట్ చేయాలి, ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేయాలి అంటే వాళ్ళకి మార్నింగ్ 9 to 10 ఓన్లీ 1 అవర్ మాత్రమే పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే అవకాశం ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళకి బ్రాంచ్కి అయితే ఏ బ్రాంచ్లు విజిటింగ్కి పర్మిషన్ లేదనమాట. ఇది అందరూ గమనించుకోవాలండి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే బ్రాంచ్కి ఓన్లీ అంటే క్లాస్ టైమింగ్స్లో అయితే నాట్ అలౌడ్ అనమాట. ఉదయం క్లాస్ అనేది మార్నింగ్ 10 to 5 అనమాట. 10 to 5 గంటల వరకు మనకి క్లాస్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. 10 to 5 అనేది జరుగుతుంది. ఒక సమయంలో 6 కూడా అవుతుంది అనమాట. 10 to 6 కూడా అవుతుంది. ఇది అందరూ గమనించుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.